స్వరాష్ట్రంలో సమావేశాల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భారీ బందోబస్తు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అమరావతి రాజధానిలో తొలి శాసనసభ మండలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభం కానున్నాయి. వెలగపూడి సచివాలయ భవన సముదాయంలో ఉన్న అసెంబ్లీ భవనం సమావేశాలకు వేదిక కానుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి సమావేశాలు అమరావతి రాజధానిలో సోమవారం ప్రారంభం కానున్నాయి. రాజధానిలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శాసనసభలో 231 మంది, మండలిలో 90 మంది కూర్చునేందుకు వీలుగా సీట్లు ఏర్పాటు చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బడ్జెట్తో పాటు వివిధ అంశాలపై చర్చ జరిగేందుకు వీలుగా 14 పని దినాలు చట్టసభలు పనిచేయనున్నాయి. సమావేశాలకు హాజరయ్యేందుకు సభానాయకుడి హోదాలో ముఖ్యమంత్రికి, సభాపతి, మండలి చైర్మన్, ప్రతిపక్ష నేత, మంత్రులకు వారి కార్యాలయాన్ని ఇప్పటికే సిద్ధం చేసి వారికి అప్పచెప్పారు. సభ నిర్వహణకు 48 గంటల ముందే పోలీసులు శాసనసభ ప్రాంగణాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా శాసనసభ మండలి సమావేశాలు జరిగేందుకు పూర్తిగా సన్నాహాలు పూర్తయ్యాయి. ఇప్పటికే దాదాపుగా 750 మందితో కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఉదయం 9 గంటలకు ఈ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇందుకోసం గవర్నర్ ప్రసంగంతో ఈ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపుగా 750 మంది పోలీసులు, అలాగే అత్యాధునిక సీసీ కెమెరాల సాయంతో సీసీ కెమెరాల సాయంతో కూడా భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 360 డిగ్రీల కోణంలో తిరిగేటువంటి పీటీజెడ్ కెమెరాలు కూడా భద్రత కోసం వినియోగిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీసులు, అలాగే ఇక్కడ శాసనసభ మార్షల్స్ కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పూర్తిగా ఇక్కడ శాసనసభ సమావేశాలు అత్యంత కట్టుదిట్టమైన రీతిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. మొత్తం ప్రస్తుతం శాసనసభ ప్రాంగణంలో చూస్తే కనుక 230 మంది సభ్యులు కూర్చునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం గవర్నర్ ప్రసంగంతో ఈ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పాలి. మొత్తం 14 రోజుల పాటు ఈ పని దినాల్లో ఈ శాసనసభ సమావేశాలు కొనసాగేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక ఈ నెల 28వ తేదీ వరకు కూడా శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. మండలి సమావేశాలు కూడా అదే కొనసాగితే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ శాసనసభ సమావేశాలు జరిగేందుకు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే ఈ 230 మంది సభ్యులు కూర్చున్న పాటు ఈ సభా సమావేశాలు జరుగుతున్నటువంటి తీరును తెలుసుకునేందుకు కూడా వీక్షకుల గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. మీడియాకు, అలాగే అధికారులు, అలాగే బయట నుంచి వచ్చినటువంటి సందర్శకులు కూడా తిలకించేందుకు వీలుగా ఇక్కడ పైన గ్యాలరీలు ఏర్పాటు చేసి ఆ గ్యాలరీ నుంచి పూర్తిగా తిలకించేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరా పర్సన్ కోటేశ్వరతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.